रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कोसलेशाय मन्दहासदाशपोषणाय वासवादिविनुत सद्वरदमङ्गलम् चारु कुङ्कुमोपेत चन्दनादि चर्चिताय हारकटक शोभिताय भूरि मङ्गलम् ललित रत्न कुण्डलाय तुलसीवनमालिकाय जलज सदृश देहाय चारु मङ्गलम् देवरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुल मङ्गलम् विमलरूपाय विविध वेदान्त वेद्याय सुजन चित्तकामिताय शुभगमङ्गलम् रामदास मृदुल हृदय तामरस निवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् सर्वमङ्गलम् सर्वमङ्गलम्। ఇక్కడ ఏంటంటే పొరపాటున ఏదన్నా తప్పు ఏదో చిన్న పొరపాట్లు చేసాము అయ్యో రామ అంటాం. అప్పుడు ఎంత మనకి మోక్షం లభిస్తుందో నాకు తెలియదు, కానీ మీరు ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క అంటే రాముడికి ఎన్ని నామాలు ఉన్నాయి, ప్రతి దాని మీద మీరు ఇన్నిసార్లు అంటే నేర్చుకునేటప్పుడు కావచ్చు, సాధన చేస్తూ కావచ్చు, లేదంటే ప్రదర్శన ఇచ్చినప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే రాముని మీద ఇన్ని కీర్తనలు పాడుతున్నప్పుడు మీకు ఎంత అనుగ్రహం లభిస్తుంది అనేది నాకు మీరు దాన్ని తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే మాకు వినిపించిన మాకు కూడా రాముడి భక్తి అదే మీరు పాడుతున్నప్పుడు మాకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇప్పుడే అయోధ్యలో ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. భాగవతంలో ఒక శ్లోకం కూడా ఉంటుంది, దాని తాత్పర్యం ఏంటంటే ఎక్కడెక్కడైతే నా భక్తులు నా నామంతో సంకీర్తన చేస్తారో నేను అక్కడే కొలువై ఉంటాను అని చెప్పని శ్రీ మహావిష్ణువు రాముడు దేవుళ్ళందరూ చెప్తారు. భాగవతంలో ఈ శ్లోకం ఉంది. సో ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు 6TV వారికి నిజంగా ధన్యవాదాలు.